స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చింది. సరే, దానికి సంబంధించింది స్ట్రెచ్చరు ఎవరైనా స్టేచరు బాగా ఉన్నదని మా అద్దంకి దయాకర్ గారు చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు పాత్రికేయ సమావేశంలో, మిత్రుల సమావేశంలో. స్ట్రెచర్ అంటే బాగా ఫీల్ అయ్యే వాళ్ళు స్ట్రెచర్ మీదకి పోతారు, అటు నుంచి మార్చూరికి పోతారు అని చెప్పారు. ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి అయినా, చిన్నోడైనా, పెద్దోడైనా, ఎవరైనా అట్లనే పోవాల్సిందే. కానీ దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని అనరానిది ఏదో అన్నట్టుగా, మాజీ ముఖ్యమంత్రి గారు అనరానిది ఏదో అన్నట్టుగా, మీదేం పెద్ద స్ట్రెచర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన, కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పరిపాలన అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కనబడతా ఉంది. అసెంబ్లీలో దళిత స్పీకర్ని ఎంపిక చేసి పెట్టి ఇవాళ బీసీ కులగణన చేస్తున్నటువంటి కాంగ్రెస్ కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు, దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. ఇవాళ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మంత్రి గారిని దుర్భాషలు ఆడటం, ఏదో పిట్టకథ చెప్తున్నట్టుగా చెప్పి వెంకటరెడ్డి గారిని, మంత్రి గారిని అవమానపరచడం సభలో ఈ రకంగా నడుస్తుంది. మేమేమంటున్నామంటే, మీ ముఖ్యమంత్రి గారిని అంత పెద్ద స్టేచర్ ఏం కాదు అంటున్నాం. ఇక లెక్కకొస్తే దుబాయ్ పాస్పోర్ట్లు అవన్నీ మా నాయకులంతా మాట్లాడారు. ఏం స్టేచరో మాకు అర్థం కావట్లేదు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద స్టేచరా మీ నాయకుడు అని అడుగుతున్నారు. ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి కంటే పెద్ద స్టేచరా మీ బీఆర్ఎస్ నాయకులది, మీ మాజీ ముఖ్యమంత్రిది అని అడుగుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళది స్టేచర్ అండి. తెలంగాణలో సకల జనులు సమ్మె చేస్తే, విద్యార్థులు బలిదానాలు చేస్తూ ఉంటే, తప్పనిసరి పరిస్థితులలో మనం తెలంగాణ ఇవ్వాలి, అక్కడ డిమాండ్ ఉంది తెలంగాణ ఇవ్వాలని మా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఆ తర్వాత ఇతర ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు, షట్కారి గారు, వీళ్ళంతా పోరాటం చేస్తే సొంత పార్టీ నేతలు పార్టీకి ఎదురుగా పోయి కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు. ఆమెది స్టేచర్ అంటే, రాహుల్ గాంధీ గారిది స్టేచర్ అంటే, ఇందిరాగాంధీ గారిది స్టేచర్ అంటే, రాజశేఖర రెడ్డి గారిది స్టేచర్ అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడు బలహీన వర్గాలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి 108 సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారిది స్టేచర్ అంటే, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తూ ఉంటే ఆరోగ్యశ్రీ పథకంలోకి వెళ్ళి పలు రకాల వైద్యానికి సంబంధించినటువంటి సేవలను నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ అందించిన రాజశేఖర రెడ్డి గారిది స్టేచర్ అంటే, స్టేచర్ గురించి ఇవాళ బట్టలు చింపుకుంటున్నారు, ఇవాళ మొరుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల మాటలు అలా ఉంటే, ఎవ్వరూ లేనట్టుగా, అసలు ఈ రాష్ట్రంలో నా అంత తెలివి కల్లోడు లేనన్నట్టుగా ఈయనే బోగో అని మొరుగుతాడు గౌరవ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు. స్ట్రెచర్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే 3 లక్షల కుక్కలకు ఈయన లీడర్ అని ఈయన మాట్లాడు. అయ్యా కౌశిక్ రెడ్డి గారు, మీకు చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం, మీ మాటలు అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడి మీరు బలహీనపడుతూ ఇతర నాయకులని మీరు ఈ రకమైన దుర్భాషలు ఆడొద్దని చెప్తున్నారు. అయినా మీరు ఎమ్మెల్యే స్థాయిలో ప్రవర్తించట్లేదు. మీరు
జోలబెట్టి అడుక్కున్నా, మీ కుటుంబ సభ్యులు కొంగుబెట్టి అడుక్కున్నా, మీరు సస్తమని బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నా మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే. మీ ఎమ్మటున్న నాయకులు గ్రామాల్లో సర్పంచులుగా, మండలాల్లో జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపొందిన వాళ్ళు మీ ఎమ్మటున్నారు. ఇప్పుడు నేను కాదనట్లేదు. ఏ పార్టీలో ఉన్నా ఒక్క ఓటు తేడాతో గెలిచినా వాళ్ళు గెలిచినట్టే. మిమ్మల్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఎంబడున్నటువంటి కార్యకర్తలు, నాయకులు మీరు పశువులతో పోలిస్తే మీ ఎంబడున్న నాయకత్వాన్ని ఎవరితో పోల్చాలి? మేము అనలేమా అంటున్నాం. మాకేమో విద్య అడ్డమొస్తుంది. అధికారంలో ఉన్నాం, ప్రజలకు ఏమైనా చేయాలి. బీఆర్ఎస్ తప్పుడు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. ఒక పక్కన రైతుల రుణమాఫీ జరిగినా, మహిళలకు ఉచిత ప్రయాణం జరిగినా, ఇవాళ మహిళా శక్తి పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా పొదుపు సంఘాలకు బస్సులు ఇచ్చి ఇవాళ వాళ్ళని చైతన్యపరిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా, ఉద్యోగ కల్పన చేసిన, ఇవాళ మన పక్కన ఉన్నటువంటి వరంగల్కి ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా, ఇవన్నీ చేస్తా ఉంటే కూడా సోషల్ మీడియాలో విషప్రచారం చేయటం, ముఖ్యమంత్రిని దుర్భాషలాడటం, తెలిసి తెలియక ఎవరైనా మాట్లాడింది అనుకుంటే బీఆర్ఎస్ వ్యక్తులే కంకణం కట్టుకొని కొంతమంది వ్యక్తులను పెట్టి